హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో మజ్జిగ చారుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మనం ఇంట్లో మజ్జిగ పులుసు, మజ్జిగ చారు అలా చేస్తూ ఉంటాం కదండి. ఆ విధంగా కాకుండా మంచి టేస్టీగా చిక్కగా రావాలంటే ఇలా పెసరపప్పుతో మజ్జిగ చారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మజ్జిగ చారు చేసుకొని పక్కన కాంబినేషన్ లాగా వడియాలు, అప్పడాలు వేయించుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పెసరపప్పు మజ్జిగ చారు కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఈ కప్పుతో 1 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి. ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసరికి ఒక 60 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఇలా పెసరపప్పు వేసేసుకున్నాక ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సైజ్ అల్లం ముక్కలు 2 అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా వేసేసుకున్నాక దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇలా గ్రైండ్ చేసేసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకొని ఈ లోపు మనకి పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పును కూడా పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. మనం ఉడికించిన పెసరపప్పు చల్లారే లోపు ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 1.5 కప్పుల చిక్కటి పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు వేసుకున్నాక ఇలా కవ్వంతో బాగా మెత్తగా ఉండలు లేకుండా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా బాగా కవ్వంతో మ్యాష్ చేసుకోవాలండి, ఎక్కడ ఉండలనేది ఉండకూడదు. ఇలా బాగా చిలికేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు కూడా మరి మజ్జిగ చారులాగా ఎక్కువగా పోసుకోకూడదు. నేను చేసే క్వాంటిటీకి ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇలా వాటర్ పోసేసుకున్నాక మళ్ళీ మరొకసారి కవ్వంతో బాగా ఈ మజ్జిగని చిక్కగా అయ్యేంత వరకు చిలుగుతూ ఉండాలండి. ఇలా బాగా చిక్కగా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. అలానే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 3 కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఈ మజ్జిగ చారుకి తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, అలానే 1.5 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసేసుకొని ఇందులోనే ఒక 3-4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న సైజ్ ఎండుమిర్చిని వేసుకున్నాను. ఇలా 4-5 ఎండుమిర్చిని వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అంతటిని వేయించుకోవాలి. తాలింపు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదండి, ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ మూడింటిని తాలింపులో వేసుకోవాలి. తాలింపులో వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కొంచెం దంచి వేసుకోవాలండి. అలా దంచి వేసుకుంటే మనకి స్మెల్ అనేది బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసేసుకొని మరి కొంచెం సేపు ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరి మాడిపోయేంత వరకు వేయించుకోకూడదండి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగినాయిగా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ చారు ఉంది కదండి, ఆ మజ్జిగ చారులోకి మనం చల్లార పెట్టుకున్న పెసరపప్పుని ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ పెసరపప్పుని వేసేసుకోవాలి. పెసరపప్పు బాగా చల్లారనివ్వాలండి, మరి వేడి మీద వేసుకోకూడదండి. వేడి మీద వేసుకుంటే మనకి మజ్జిగ అనేది విరిగిపోతాయి. ఈ విధంగా పెసరపప్పు అంతా వేసేసుకున్నాక పెసరపప్పు అంతా ఈ మజ్జిగ చారులో కలిసిపోయేలా కలిపేసుకోవాలి. పెసరపప్పు అంతా ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదండి, ఆ తాలింపు మొత్తం ఈ చారులోకి వేసేసుకోవాలి. తాలింపు అంతా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు అంతా ఈ పెసరపప్పు మజ్జిగ చారులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా తాలింపు అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కొత్తిమీర కూడా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా మనం టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు ఏమైనా తగ్గితే మరొకసారి ఉప్పు వేసుకోవచ్చు. నాకైతే నేను ఇక్కడ వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. అంతేనండి, పెసరపప్పు మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునే మజ్జిగ చారులు, పులుసులు కాకుండా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పెసరపప్పు మజ్జిగ చారు వేసుకొని పక్కన వడియాలు, అప్పడాలు నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. చాలా చిక్కగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ పెసరపప్పు మజ్జిగ చారు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.